హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము లాస్ట్ వీడియోలో వచ్చేసి 6th క్లాసు మొక్కల భాగాలు వాటి విధుల గురించి చెప్పుకున్నాం. అయితే ఈ వీడియోలో వచ్చేసి జంతువుల చలనాలు అనే టాపిక్ చెప్పుకుంటే నెక్స్ట్ ఒక్కటే మిగులుతుంది, అది సజీవులు నిర్జీవులు. మనము డిఎస్సి ఎస్ఏ బయోసైన్స్కు రిలేటెడ్ టాపిక్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీ అవి ఫిజిక్స్ వాళ్ళు చూసుకుంటారు. సో మనకు కావాల్సింది సైన్స్ రిలేటెడ్ టాపిక్స్. అయితే నేను చెప్పేది ఏంటి అని అంటే, డిఎస్సిలో పోస్టులు లేవు కదా, ప్రిపేర్ అయిన టైం వేస్ట్ అనుకోకండి. మనకు ఎన్ని ఉంటాయి అనేది మనకు ఇంకా పూర్తిగా తెలియదు. ఓకే, కొన్ని తక్కువ ఉంటాయనే విషయం మాత్రం తెలుసు. అయితే ఒక్క డిఎస్సికి మాత్రమే కాకుండా గురుకుల మోడల్ కేజీబీబీకి కూడా ప్రిపేర్ అవ్వండి. మీరు స్టార్ట్ చేసినప్పుడు అది పూర్తయ్యేదాకా కంటిన్యూ చేయండి, కానీ మధ్యలోనే ఆపకండి. ఎవరు చెప్పినా ఎవరి మాటలు వినకండి. మీ లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకోండి. మీ సక్సెస్ని చూసి ఎదుటి వాళ్ళు సంతోషపడేలాగా మీరు ముందుకు వెళ్ళండి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా, వచ్చినప్పుడే ప్రిపేర్ అవుతానంటే ఆ టైంలో సమయం ఉండదు. నోటిఫికేషన్ వచ్చే లోపల మన ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యి కేవలం రివిజన్ ప్రాక్టీస్కి మాత్రమే టైం ఇవ్వాలి మనము. సో వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మనలాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్స్, జాబ్ చేసేవాళ్ళు, కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనండి, క్లాస్లోకి వెళ్ళిపోదాము. జంతువులలో చలనాలు. జంతు రాజ్యంలో చిరుతపులిని తీసుకుంటే ఇది అతి వేగంగా పరిగెత్తే జంతువు. దీనిని క్షీరదం అని అంటారు. అయితే క్షీరదం అని అంటే పాలిచ్చి పెంచే జీవులను క్షీరదాలని అంటారు. చిరుతపులి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎసినోనిక్స్ జబేటస్. ఎసినోనిక్స్ జబేటస్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ దీని యొక్క వేగము, ఇది గంటకు 97 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. ఎంత? 97 కిలోమీటర్స్ వేగంతో. సో ఇది కదలడానికి, నాట్ ఓన్లీ చిరుత, ఏ జీవి అయినా కదలడానికి కండరాలు, ఎముకలు అనేటివి సహాయపడతాయి. నత్తని తీసుకుంటే ఇది చాలా నెమ్మదిగా కదిలే జీవి. దీని యొక్క వేగం వచ్చేసి పర్ సెకండ్కి 0.013 నుంచి 0.028 మీటర్ పర్ సెకండ్ వేగంతో చలిస్తుంది. ఎంత ఉంటుందండి? పర్ సెకండ్కి 0.013 నుంచి 0.028 మీటర్ పర్ సెకండ్. చాలా నిదానంగా నడుస్తుంది. సో ప్రపంచంలో ఈ 2700 పాముల జాతులు ఉన్నాయి. సో దీనికి రిలేటెడ్గా 5th క్లాస్లో ఇచ్చిండు. పాములు అనేటివి రైతులకు మిత్రులు. ఏ విధంగానంటే పంటలో ఉన్న ధాన్యాన్ని పాడు చేసే ఎలుకల్ని ఇవి తిని రైతులకు మేలు చేస్తాయి. అయితే పాములు అనగానే మనము అన్ని విష సర్పాలని అనుకుంటాము, కానీ అన్ని విష సర్పాలు ఉండవు, కొన్ని మాత్రమే విష సర్పాలు. ఉదాహరణకు నాగుపాము, తాచుపాము, రక్తపింజర ఇలాంటివి. కండరాలు వచ్చేసి ఎప్పుడు జతలుగా పనిచేస్తాయి. ఏ విధంగానంటే కండరము ఒకటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నడుస్తున్నాము, నడిచేటప్పుడు ఒక కండరము ముందుకు నడిచినప్పుడు సంకోచిస్తే రెండవ కండరము విశ్రాంతి స్థితిలో ఉంటుంది. మళ్ళీ వెనుకకు మనం అడుగేసినప్పుడు రెండో కండరము సంకోచిస్తే మొదటి కండరం అనేది విశ్రాంతి స్థితిలోకి వస్తుంది. కొన్ని కండరాలు ఎముకకు నేరుగా అతుక్కుంటే మరికొన్ని కండరాలు టెండాన్ అనే తంతువుతోటి అతికి ఉంటాయి. సో ఇవి గుండ్రగా తెల్లగా దారాల్లాగా ఉంటాయి. ఈ టెండాన్స్ అనేది ఎముకకు బోనుకు మధ్య ఉండి ఎముకను బోనును అతికేలాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇవి ఎక్కడ ఉంటాయి అని అంటే మోచేతి పైన, మోకాల కింద, చీలమండలం దగ్గర ఉంటాయి. మన శరీరము అవయవాలు కదలడానికి కండరాలు, ఎముకలు, కీళ్ళు అనేటివి ఆధారపడతాయి. నెక్స్ట్ పక్షుల్లో అతి చిన్న పక్షి వచ్చేసి హమ్మింగ్ బర్డ్. దీన్నే తీతువు పిట్ట అని కూడా అంటారు. హమ్మింగ్ బర్డ్కి మరొక పేరు తీతువు పిట్ట. దీని పొడవు వచ్చేసి 2.24 ఇంచెస్ లేదా 5.7 సెంటీమీటర్స్. పక్షుల్లోకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైంది. దీని బరువు వచ్చేసి 345 పౌండ్స్ లేదా 156 kgs ఉంటుంది. 2 ఎముకలను కలిపేది లెగ్మెంట్. ఇక్కడ చూడండి, 2 ఎముకలు ఉంటాయి. ఈ 2 ఎముకలను కలిపేది లెగ్మెంట్. అక్కడ మనం ఏం చెప్పుకున్నాము? ఒక ఎముకను, ఒక మజిల్ని కలిపేది టెండాన్, కానీ ఇక్కడ 2 ఎముకలను కలిపేది లెగ్మెంట్.
భుజము మరియు మెడ ఎముకను కలిపేది జతృక అంటారు. భుజము మెడ ఎముకను. సో పొడవైన దృఢమైన ఎముక వచ్చేసి ఫీమర్ బోను, దీన్నే థై బోన్ అని కూడా అంటారు, తొడ ఎముక. ఇది అతి పొడవైన ఎముక కూడా మన బాడీలో. ఛాతి మధ్య నుండి వీపు వరకు ఉండే ఎముకలను పక్కటెముకలు అని అంటారు. ఈ పక్కటెముకలు మనం చేతితో టచ్ చేసినప్పుడు మనకు తగులుతాయి అన్నమాట ఇవి. సో పక్కటెముకలు వంగి ఉండి వెన్నెముకను ఛాతీ ఎముకతో కలుపుతూ ఏర్పరిచేవి. వీటినే ఉరపంజరం అని అంటారు. వీపు మధ్య భాగంలో ఉండే పొడవైన ఎముకను స్పైనల్ కార్డు, దీనినే వెన్నెముక అని అంటారు. స్పైనల్ కార్డు చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. సో దీనినే వెన్నుపూసలు అని అంటారు. ఆరోగ్యవంతుడైన మానవుడి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఒక రోజుకు వచ్చేసి 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. అదేవిధంగా సంవత్సరానికి అయితే 3,06,00,000 సార్లు కొట్టుకుంటుంది. మొత్తం జీవితకాలం అయితే 2.5 బిలియన్ టైమ్స్ కొట్టుకుంటుంది. శైశవ దశలో వెన్నుముకలో 33 వెన్నుపూసలు ఉంటాయి. తర్వాత చివరి 9లో, అంటే వెన్నుపూసల్లో చివరి నుంచి చూసుకుంటే 9 ఉంటాయి. ఆ 9 వెన్నుపూసల్లో 5 కలిసి ఒకటిగా, 4 కలిసి ఒకటిగా ఏర్పడతాయి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి ఇది 33 వెన్నుపూసలతోటి ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తే మనకు 24 వరకు ఉంటాయి. సో 9 ఉన్నాయి, లాస్ట్ చివరికి 9 ఉంటాయి. దీంట్లో 1 to 4 వరకు ఒకటి, మిగిలిన 5 ఒకటి, ఈ 1 1 ఈ 2, ఈ 24 మొత్తం వచ్చేసి 26 ఉంటాయి. ఇది బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా క్లారిటీగా చూసుకోండి ఒకసారి. శ్రోణి మేకల కటివలయం ఎముకతో తయారవుతుంది. ఇది కూర్చోవడానికి హెల్ప్ అవుతుంది. దీనినే పెల్విక్ గ్రిడిల్ అని కూడా అంటారు. ఇంగ్లీష్లో వచ్చేసి పెల్విక్ గ్రిడిల్ అని అంటారు. అనేక ఎముకల నిర్మాణమే పుర్రె. పుర్రె అనేది కదలని కీళ్ళతో తయారవుతుంది. మృదులాస్థికి ఉదాహరణ చెవి, ముక్కు. ఇది కూడా ఒక ఎముకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా క్లారిటీ కావాలి అని అంటే మన కోడి యొక్క మెడను తీసుకున్న మృదులాస్థితోటే తయారై ఉంటుంది. మానవుని గుండె నిమిషానికి 5 నుండి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. ఎముకలు కదలడానికి మధ్య కీళ్ళు ఉంటాయి. భుజంలో ఉండే కీళ్ళను బంతిగిన్నె కీళ్ళు అంటారు. సో బంతిగిన్నె కీళ్ళు అంటే ఎలా ఉంటుందని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొబ్బరి చిప్పని తీసుకుంటే ఆ కొబ్బరి చిప్పలో ఒక బల్బును, ఏదైనా కాలిపోయిందైనా మంచి బల్బునన్న తీసుకొని మనం ఎటైనా రొటేట్ చేయొచ్చు. సో ఈ విధంగా రొటేట్ చేసేదానిని బంతిగిన్నె కీళ్ళు అని అంటారు. మన షోల్డర్ను వెనుకకు తిప్పొచ్చు, ముందుకు తిప్పవచ్చు. ఈ విధంగా తిప్పడానికి బంతిగిన్నె కీళ్ళు అనేది హెల్ప్ అవుతుంది. మోచేతి మోకాల దగ్గర ఉండేది మడత బందు కీలు. దీనికి ఉదాహరణకు మన కిటికీ తలుపుల దగ్గర చూడొచ్చు. కిటికీని అయినా తలుపులనైనా వేయడానికి తీయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మోచేతి మోకాలు కూడా మనం ముడవడానికి మళ్ళీ చాపడానికి హెల్ప్ అయ్యేదే మడత బందు కీలు. మెడలో ఉండేది బొంగరపు కీలు. మానవ శరీరంలో నీటిపైన తేలగల అవయము లంగ్స్ అని అమెరికాలోని మిన్నిసోటా సైన్స్ మ్యూజియం వారు పేర్కొన్నారు. ఎందుకు ఇలా అన్నారు అని అంటే, ఇది గాలితో నింపబడి ఉంటుంది కాబట్టి ఇది నీటిపైన తేలగలుగుతుంది. కారణం ఇది బరువు తక్కువగా ఉంటుంది. మానవుని పుర్రెలో 22 ఎముకలు ఉంటాయి. అన్నీ కలిసి ఒకటిగా కనిపిస్తాయి. దీనినే క్రేనియం అంటారు. ఇది కదలని ఎముకలతోటి తయారై ఉంటుంది. పై దవడకు తలకు మధ్య ఉన్న కీలు కదలని కీళ్ళు. ఉభయచరాల జీవిత చరిత్రలో గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి అని 3 దశలు ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే కప్ప. మనం కప్పని తీసుకున్నప్పుడు ఫస్ట్ చిన్న చిన్న గుడ్లు కనిపిస్తాయి. తర్వాత అవి లార్వాలా కనిపిస్తాయి. ఈ లార్వాకు వచ్చేసి తోక ఉంటుంది, అంటే చిన్న చిన్న చేపల్లాగా ఉంటాయి. తర్వాత ఇది ప్రౌఢ దశకు వచ్చినప్పుడు ఆ తోక అనేది ఎక్స్టెంట్ అయిపోయి కప్పలాగా మారిపోతుంది. చేప అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పి ఉంటుంది. పక్షి ఎముకలు గాలితో నింపబడి ఉంటాయి. సో పక్షి యొక్క వెనుక జత కాళ్ళు ఎముకలు నడవడానికి, చీల్చడానికి ఉపయోగపడితే ముందు జత కాళ్ళు గాలితో నిండి ఉండి రెక్కలుగా మారి పైకి ఎగరడానికి ఉపయోగపడతాయి. స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అవి తిరిగి మళ్ళీ స్పంజికలుగా మారుతాయి. ఇక్కడ స్పంజికలు అంటే ఒక విషయము, ఇది వచ్చేసి పొరిఫెరా వర్గానికి చెందింది.
ఇది వచ్చేసి అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుతుంది. ఇది కదలదన్నమాట, అక్కడే స్థిరంగా ఉంటుంది. పాములో పొడవైన వెన్నుముక, చాలా కండరాలు ఉంటాయి. మందమైన నిర్మాణము, నత్తగుళ్ళ కర్పరము, దాని నుంచి బయటకు వచ్చేది పాదం అన్నమాట. ఇది చాలా దృఢంగా కండరంతో నిర్మితమై ఉంటుంది. కర్పరం అని అంటే పైన ఇట్లా గొడుగురాగా ఉంటుంది. సో దీన్ని వచ్చేసి కర్పరం అని అంటారు. ఈ విధంగా నత్త బయటికి ఒక కండరం, అందమైన కండరం ఉంటుంది. ఈ పైన కప్పబడి ఉండేది కర్పరం అన్నమాట. ఇది వచ్చేసి కాల్షియం కార్బోనేట్తో తయారై ఉంటుంది. ఇది దృఢమైన కండరంతో నిర్మితమై ఉంటుంది. పాదం అలలాగా కదలడం వల్ల నత్త మెల్లగా చలిస్తుంది. ఇక్కడ నత్త ఎందుకు నిదానంగా నడుస్తుంది అని అంటే దాని యొక్క పాదం అనేది చాలా మందంగా ఉండి అలల మూమెంట్ లాగా, వేవ్స్ మూమెంట్ లాగా కదలడం వల్ల అది చాలా నిదానంగా నడుస్తుంది. సో మన శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. దాంట్లో వచ్చేసి 230 పాక్షికంగా కదిలే కీళ్ళు ఉన్నాయి. జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా 7 ఎముకలు ఉంటాయి. జిరాఫీకి మెడలో 7 ఎముకలు ఎలా ఉంటాయో మనిషికి కూడా 7 ఎముకలు ఉంటాయి. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి సజీవులు నిర్జీవులు చెప్పుకుంటే మనకు 6th క్లాస్ కంప్లీట్ అవుతుంది. సో మన ఛానల్లో 4th క్లాస్ నుంచి ఉన్నాయండి, ఒకసారి చూడండి, మీకు రివిజన్ లాగా యూజ్ అవుతాయి. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతాయి. ప్రతి పాయింట్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఉపయోగ అయ్యే విధంగానే ఉన్నది. సో వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.